1 second. తిరగాల. వాసవి అది ఎవరో వచ్చి అడిగినారు అప్పుడు నేను జై వాసవి ముందుకు రమ్మా ఆగండి సార్ బాబు మీరు ఎందుకు ఫోటో అట్టే పండి నన్ను కొట్టారు చూడాలి ఓకే సార్ మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పాల్గొనాలి. దీపేన సాధ్యతే సర్వం ఉదయలక్ష్మీ నమోస్తుతే శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః సరస్వతీ నమస్తే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపరం దీపేన సాధ్యతే సర్వం ఉదయ దీపం నమోస్తుతే శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే మరి ఎంతో దూరం నుంచి ఎన్నో ప్రయాసాల నుంచి మనందరికీ ఆదరించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి శ్రీ యాద నాగేశ్వర గారిని కూడా సాధారణంగా ఈ వేదిక ఆహ్వానిస్తుంది.
ఫుల్ తీసుకో, లాంగ్ తీసుకోటి. నాదేముండదు ఆయన సెట్టింగ్ ఉంది, లోపల సెట్టింగ్ చేసుకోవాలి. అయిపోగానే ఇట్లా క్యాబినెట్ మీట్ లో భాగంగా ముందుగా ఆశయాన్ని చిన్న వాసవి గోల్డెన్ నలుగురిని శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒక్క నిమిషం పట్టుకోండి. సార్ 1 సెకండ్ కళ్ళు మూసిరు. ఓకే సార్. మేడం క్లోజ్. మేడం 1 సెకండ్ మేడం చాలు. ఓకే. రీజియన్ చైర్మన్ వాసవయ్య సిల్వర్ స్టార్ కేసీజీ బాదాం జగదీష్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. 1 సెకండ్. ఆగండి. జూమ్ పైకి చేసుకోండి. పైకి చేసుకోండి. ఓకే. మేడం అమ్మ 1 సెకండ్. అమ్మ 1 సెకండ్. ఓకే. క్లోజ్. 1 సెకండ్ సార్. ఓకే సార్. డిస్ట్రిక్ట్ వి గర్జరూడ్ ఏ వైస్ గవర్నర్ శ్రీ నాగిల్ల కుమారస్వామి గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. 1 సెకండ్. ఓకే సార్. ఈనాటి అతిథి శ్రీ బిట్టా దూరయ్య గారిని కూడా One second. Madam, 1 second. Okay. మరి వీరు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఈ వేదిక ద్వారా చిరు సత్కారం. Sir, 1 second. నెక్స్ట్ వాసవయ్య వెంకటరమణ గారు జోన్ చైర్పర్సన్ వారిని కూడా ఈ వేదిక సాధారణంగా ఆహ్వానిస్తుంది. సత్యనారాయణ గారు జోన్ చైర్పర్సన్ వారిని కూడా ఈ వేదిక సాధారణంగా ఆహ్వానిస్తుంది. వాసవయ్య వాసవయ్యన్ కలకొండ వసతి గారు అదేవిధంగా వాసవయ్యన్ ఏలూరి కుసుమ గారు చైర్పర్సన్ వారిని కూడా వేదిక సాధారణంగా ఆహ్వానిస్తుంది. చూడాలి. వాసవయ్యన్
అడే వస్తుందా ఇట్లా ఇటు తీసుకో. జయలక్ష్మి గారు, అదేవిధంగా వాసవ్య దూరదర్శన్ కేసీజీ పక్కనుంది మల్లికార్జున గారు, వాసవ్య కేసీజీ ఇరుకుల్ల నాగభూషణం, వాసవ్య గుద్దతి నరసింహప్రసాద్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, వాసవ్య సేగూర్ నల్ని కుమారి డిస్ట్రిక్ట్ వాసవ్య కేసీజీ నందం సరాపూర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వాసవ్య కేసీజీ రుద్రాంగి అంబికర్ గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ కేసీజీ, ఇన్ఛార్జ్ సర్వీసెస్ వాసవ్య కేసీజీ కుర్కమాసు రమేష్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఎంటికిరా చేసి ప్రార్థన పాల్గొనండి. అమ్మవారి ప్రార్థన. వాసవి మా హృదయ గీతి అందుకో, నిత్య పూజ సత్య సింధు ఆహారతి అందుకో, కలం పారగ కలం సాగర సేవ పీవియమోగగా, విశ్వజననీ వాసవి మా హృదయ గీతి భక్తితో నిన్ను కొలుతుము, విశ్వశాంతికి నిలుతుము, విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో, విశ్వజననీ వాసవి. జయ బోలో వాసవి మాతాకి. అట్లాగే నిలబడండి. కోరుతున్నాను. అందరూ కూడా మీ యొక్క కుడి చేతి శ్రీ వాసవి మాత ప్రపంచానికి చాటిన ప్రేమ వాత్సల్యం అహింస ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని సేవ పరమార్థంగా సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తూ ఉత్తమ నాయకుడుగా కొనసాగుదామని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై వాసవి మాత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరూ కూడా ప్రపంచ శాంతి కొరకు 1 నిమిషం మౌనం పాటిద్దాం. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ 49 మెంబర్స్. ఓకే పూరా ఓకే. మన హోమ్ క్లబ్ ప్రెసిడెంట్ వాసవి క్లబ్ మనస్సు ప్రెసిడెంట్ శ్యామ్ గారు రావాలండి. శ్యామ్ గారు వెల్కమ్ చెప్పాలండి. జై వాసవి. జై వాసవి. సెకండ్ క్యాబినెట్ మీటింగ్ కి మన చీఫ్ గెస్ట్ రాష్ట్రంలో గారికి, మా గవర్నర్
చంద్రబాబు గారికి మీ వేదిక అలంకరించిన మా క్యాబినెట్ భద్రతకి స్వాగతం సుస్వాగతం. ఈ ప్రోగ్రాం వచ్చిన పిఎస్టీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ మీటింగ్కి చాలా గ్రాండ్గా తీసుకున్నాను. మనం అందరూ వచ్చేందుకు చాలా సంతోషము. ఇది సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి కోరుకుంటూ ఎజెండా చూశారు కదా, ఒక ఇద్దరు ప్రజెంట్ ముందుకు చెప్తే వాళ్ళ పేరు రాసుకుంటాం. చంద్రమౌళి గుప్తా గారిని తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. జై వాసవి. ఈరోజు మన సెకండ్ మైక్రో క్యాబినెట్ తర్వాత క్యాబినెట్ మీటింగ్కు విచ్చేసిన మన ముఖ్య అతిథి యాదనాగేశ్వర అన్న గారికి స్వాగతం. అట్లాగే ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్స్ వచ్చిన బిట్టా దురే గారికి, పాండ్రంగి గారికి, వైస్ గవర్నరు కుమారస్వామి గారికి, క్యాబినెట్ సెక్రటరీ రవికుమార్ గారికి, క్యాబినెట్ ట్రెజరర్ విజయలక్ష్మి గారికి, అట్లాగే RC1 జగదీష్ గారికి, RC2 రాధిక గారికి, RC3 పద్మజ గారికి, RC4 మన హైకోర్టు శ్రీనివాస్ గారికి, పైన ఉన్న డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్, తర్వాత డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, DPO, జెడ్సీస్, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీకి అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు. ఈ సంవత్సరము మన జిల్లాలో 70 క్లబ్స్ ఇస్తే అలా 47 క్లబ్లు ఇన్ టైంలో పేమెంట్ చేసి 1010, 1106, వాసవి న్యూస్ 1106 అన్ని కూడా ఇచ్చి అందరూ కూడా నోట్బుక్స్కు సిల్వర్ మెడల్ ఎలిజిబుల్ అయినందుకు మీ అందరినీ కూడా సభాముఖంగా అభినందిస్తున్నాను. అట్లాగే ఏ ప్రోగ్రామ్ అయినా అన్ని క్లబ్లు కూడా ముందుకు తీసుకెళ్తున్నాయి. మన వాసవి క్లబ్ చే నెంబర్ వాళ్ళు 102 రోజులు మన గోత్రాలు 102 రోజులు అమ్మవారి పారాయణ పెట్టి 51 డేస్ నాడు 1300 ప్రసాదాలతో అమ్మవారికి నైవేద్యం పెట్టడం జరిగింది. వారిని కూడా సభాముఖంగా అభినందిస్తున్నాను. అట్లాగే ఆ ఓం క్లబ్ వాళ్ళు ప్రతి ప్రోగ్రామ్ ఈవెంట్ ప్రోగ్రామ్ తప్పకుండా చేస్తూ మా క్లబ్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు భాషల భారతపురం ప్రెసిడెంట్, సెక్రటరీ టీం అందరినీ కూడా సభాముఖంగా అభినందిస్తున్నాను. అట్లాగే బిఎన్డి గ్రేడ్ వాళ్ళు, భర్త బిఎన్డి వాళ్ళు ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా చెట్లు నాటం కానివ్వండి, ప్రోగ్రామ్స్ కానివ్వండి చాలా బాగా చేస్తున్నందుకు మీ అందరూ అభినందిస్తున్నానండి. తర్వాత మణికొండ కపుల్స్ వాళ్ళు దేనికైనా మేము ముందుంటామంటారు. వాళ్ళకు ప్రమాణ స్వీకారం చేసిన అక్కడ అంతా కూడా మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాబట్టి వాళ్ళు అడిగిన రోజే మనం టైం నుంచి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. సాయంత్రం కూడా పెట్టుకుంటారు, వాళ్ళు ఫ్రీగా ఉంటామని చెప్పేసి అక్కడ అట్లీస్ట్ 150 నుంచి 200 మంది మినిమం ఉంటారు. కాబట్టి కొత్త క్లబ్ అయినా కానీ చాలా బాగా చేస్తున్నారు. కాబట్టి దాని చార్టర్ ప్రెసిడెంట్ మన బాలకంట ఈశ్వర్ గారు ముందుండి ఆ క్లబ్ నడిపిస్తున్నారు. ఈశ్వర్ గారిని మన టీం దగ్గర కూడా సభాపంగా అందరిస్తున్నాను. అట్లాగే మీరుపేట గోల్డ్ వారు కూడా పుష్ప గారు ఆ క్లబ్ను పెట్టడం జరిగింది. తర్వాత యశోద గారు, తర్వాత వాళ్ళ సారు సుబ్బారావు గారు వీళ్ళిద్దరు మొదటి క్లబ్ సపోర్ట్ చేస్తూ ఇప్పుడు ప్రెసిడెంట్, సెక్రటరీ ఉండి ఆ క్లబ్ను బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మిమ్మల్ని కూడా సమర్పణగా అభినందిస్తున్నాను సార్. గ్లోబల్ వాయిస్ ఆన్లైన్, ఇది ఆన్లైన్ క్లబ్ కాబట్టి ఇది ఆఫ్లైన్ లో చేయరు కాబట్టి వీళ్ళు ఆన్లైన్ లో కూడా బాగా ప్రోగ్రామ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఈ రోజు ఎవరు రాలేదు. ఆన్లైన్ లో పెట్టడం కారణం ఏంటంటే వీళ్ళ గురించే పెట్టడం జరిగింది. సాఫ్ట్వేర్ అని చెప్పేసి వాళ్ళ కోసం పెట్టడం జరిగింది. కానీ ఆయన చాలా మంది కూడా ఆఫ్లైన్ అయినారు. అట్లాగే గోల్డెన్ స్టార్ కేసీఎఫ్ లిజెండ్ మన రమేష్ గారు ప్రెసిడెంట్
సార్ కాకపోతే ఇక్కడ రావడం తక్కువ, కానీ సాధారణ చాలా ప్రోగ్రామ్ చేస్తున్నాడు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆయన ఏ పోస్ట్ అయినా కూడా చాలా చేసేవాడు, ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. కాబట్టి సార్ ఇక్కడ లేకున్నా కానీ మనందరి తరఫున రమేష్ గారిని అభినందిస్తున్నాను. అట్లాగే అస్తినాపురం జడ్జ్ గణేష్ గారు చార్టర్ ప్రెసిడెంట్ అయినా నేను మళ్ళీ సంవత్సరం ప్రెసిడెంట్ గా చేస్తాను, అప్పుడు 2 years చేసిన తృప్తిగా లేదని చెప్పి మళ్ళీ సంవత్సరం అతనే చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళ మొన్ననే కొడుకు పుట్టింది కాబట్టి అధికారిగా రాలేకపోయాడు. ఫోన్ చేసి చెప్పినా వస్తే లేట్గా వస్తాను, లేకపోతే పర్మిషన్ అడగడం జరిగేది. ఆ క్లబ్ వాళ్ళందరూ కూడా సభాముఖంగా అభినందిస్తున్నాను. హైటెక్ చందానగర్ కపుల్స్ కోటేశ్వర గారు విశేష సెంటర్ ప్రెసిడెంట్ వారిని, ఆ మేడం గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఆమె లీవ్ రాలేకపోతుందని చెప్పడం జరిగింది. హైటెక్ నవనిర్మాణ్ కోటేశ్వర గారు కాబట్టి, కాకపోతే ఈ మధ్య కొద్దిగా చిన్న డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఆ ప్రెసిడెంట్ మన ఆర్యవేద మహాసభలతో ఉండి క్లబ్ను కొద్దిగా డిస్టర్బ్ చేస్తున్నట్టు తెలిసింది. అయినా నేను మాట్లాడడం జరిగింది. ఇవాళ కూడా రిక్వెస్ట్ చేస్తే రావాలి సార్, మీరు వ్యక్తం వచ్చుకోవాలని చెప్తే వస్తాడు. మరి ఆయన కూడా రాలేదు. హైటెక్ సుచిత్ర ఇది కొత్త క్లబ్ అండి, మన కోటేశ్వర క్లబ్. మొన్ననే మన గాను బస్లో మన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలేఖ్య గారు ఉన్నామమ్మా, ఒక్కసారి నువ్వు లేస్తే నువ్వు కొత్త ప్రజలు అందరూ చూస్తారమ్మా. తర్వాత హైదరాబాద్ గ్రేటర్ సారు సంపత్ గారు, సార్ కూడా చాలా బిజీగా ఉంటాడు. అయినా నేను నోట్బుక్స్ ఇచ్చినప్పుడు సార్ వాళ్ళ ఇంటికి పోయి కూడా సార్ కలిసి నోట్బుక్స్ ఇచ్చి కలిసి చెప్పడం జరిగింది. సార్ నేను అన్ని ప్రోగ్రామ్ చేస్తాను కానీ మరి ఇద్దరికైతే ఇక్కడ ముందుకు రాలేదు. అట్లాగే బీసీ కర్మల్ గారు యాదవ్ సార్ వచ్చారండి. సార్ కూడా లేట్ అయినా కానీ నేను ముందుకు వస్తానని చెప్పి ప్రెసిడెంట్ గా ముందుకు ఆ క్లబ్ ముందుకు తీసుకొచ్చినందుకు మిమ్మల్ని సభగా అభినందిస్తున్నాను సార్. కాకినాడ శివరాంపల్లి ఇది చాలా మంచి క్లబ్, కానీ రోజు ఎందుకు వెనక్కు రాకపోతున్నారు. మరి ప్రెసిడెంట్ వచ్చారు సార్ ఇక్కడికి, వాళ్ళు ఎవరు ఆనందం సార్ క్లబ్ పాప ఆయన బాగా మోటివేట్ చేస్తున్నాడు. ఆయన అది ఒక 50% వరకే మోటివేషన్ ఇంకా కావాలని. తర్వాత వనిత షాద్నగర్, ఇక వనిత షాద్నగర్ ముందు చెప్పాల్సిన అవసరం లేదు. పాండరంగేశ్వరు వెన్నట్టుండి ఆ క్లబ్లని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆర్సి పాండరంగేశ్వరిని, ఆర్సి నిపుల్ శ్రీనివాస్ని, వాళ్ళ మన నాగరిక విమర్శ వైస్ గవర్నర్ని, వాళ్ళ జడ్సీలు, వాళ్ళ ప్రెసిడెంట్, సెక్రటరీ, వాళ్ళ టీం అందరినీ కూడా సభాముఖంగా అభినందిస్తున్నాను సార్. Wasabi Club International District 3102A Second Cabinet Meeting సందర్భంగా ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ యాదా నాగేశ్వరరావు గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు సభాధ్యక్షులుగా వహించినటువంటి మన గవర్నర్ శ్రీ మరియాల చంద్రమోహన్ గారికి, అదేవిధంగా ఈరోజు ఇక్కడికి ఎంతో దూరం నుండి చేసినటువంటి శ్రీ మాజీ గవర్నర్ శ్రీ దొంతు పాండరంగయ్య గారికి, అదేవిధంగా మాజీ గవర్నర్ దుర్గయ్య గారికి, అదేవిధంగా ఉన్నటువంటి క్యాబినెట్ ప్రెసిడెంట్ నీలా విజయలక్ష్మి గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, ఆర్సీలకి, యూసీలకి చేసినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా ఈ వేదిక ద్వారా అందరికీ కూడా నమస్కారాలు. ఈ 6 నెలల కాలం గడిచిపోయింది. ఒక రివ్యూ లాగా ఈరోజు సెకండ్ క్యాబినెట్ మీటింగ్ జరుపుకుంటున్నాం. ఇందులో కొంతమంది యాక్టివ్గా, కొంతమంది నాన్ యాక్టివ్గా, అంటే ఎక్కువ తక్కువగా పార్టిసిపేట్ చేశారు. మరి ఏది చేసినా కూడా సమాజంలో మనం ఉన్నాము, సమాజానికి సేవా కార్యక్రమాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మరి కొన్ని కోట్ల రూపాయల భాగస్వామ్యంలో మనం కూడా ఒక భాగస్వామ్యంగా ఎప్పుడు సమాజానికి మంచి కార్యక్రమాలు చేయడంలో
ఈరోజు డిస్ట్రిక్ట్ 102A ముందు వరుసలో ఉన్నందుకు మనందరం కూడా గర్వించాలి. ఎందుకంటే ఈ అవకాశం నాకు కల్పించినటువంటి ఇంటర్నేషనల్ కి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉండాలి. మరి డిస్ట్రిక్ట్ 102A ద్వారా మనము ఈ 6 నెలల కాలంలో ఎన్నో అచీవ్మెంట్స్ సాధించాం. అందులో భాగంగా మరి ఈరోజు ముఖ్య అతిథి గారికి దృష్టికి తీసుకువెళ్ళేది ఏంటంటే, మేము ఈ డిస్ట్రిక్ట్ మొత్తాన్ని కూడా ముందు వరుసలో ఉంచడానికి 50 మందితోటి క్యాబినెట్ టీం ఏర్పాటు చేసి వారందరితో కూడా ఈ కార్యక్రమాలను సమన్వయపరుచుకుంటూ మరి కార్యక్రమాలను మంచిగా నిర్వహించే విధంగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కానివ్వండి వాళ్ళ టీం అందరికీ కూడా మా యొక్క సహాయ సహకారాలు అందిస్తూ వెళ్ళగా ముందు వరుసలో ఉన్నాం. అదేవిధంగా ఈ క్లబ్స్ యొక్క యాక్టివిటీ ఫండ్ కూడా మొత్తం ఇంటర్నేషనల్ లోనే మొట్టమొదటిగా మొత్తం అన్ని క్లబ్లకు సంబంధించినటువంటి యాక్టివిటీ ఫండ్ ఎవరైనా పే చేశారంటే అది మన డిస్ట్రిక్ట్ 102A గవర్నర్ గారి సూచనగానే పే చేయడం జరిగింది. అది కూడా అసలు మనందరం కూడా భాగస్వాములు మనందరం కూడా గర్వించాలి. అదేవిధంగా మనం ఇప్పటివరకు కూడా 193 KCGFలను హెడ్ ఆఫీస్ కి ఇవ్వడం జరిగింది. కాబట్టి అదేవిధంగా మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో ఈ డిస్ట్రిక్ట్ లో 2000 పైసలకు మెంబర్స్ ని మనము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కి అందించి మరి గర్వపడే విధంగా ఉన్నాము. అయినప్పటికీ కూడా ఇంకా కూడా మిగతా ఆర్థిక కాలాన్ని సద్వినియోగపరచుకొని సాధ్యమైన KCGF కానివ్వండి, అదేవిధంగా మెంబర్షిప్ గ్రోత్ ని కూడా చేసి మనము ఇంటర్నేషనల్ నిర్వహించే ఐకాన్ లో సగర్వంగా ఉండే విధంగా మనం ముందుకు వెళ్ళాలి. మరి ఎంతో మంది మన కరోనా టైంలో స్వర్గస్థులైనప్పుడు BKSP ద్వారా మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కొన్ని కోట్ల రూపాయలు అందరికీ అందజేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ఈ డిస్ట్రిక్ట్ 102A నుంచి కూడా మనము కొందరికి వాసవి BKSP ద్వారా చెక్కులు అందజేయడం జరిగింది. ఆ ముక్కలను కూడా ఎన్నో రకాల సంఘాలను చూస్తుంటాం. అయినప్పటికీ కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా మనం కోట్ల రూపాయలు ఇలా సదస్సులైన వారి కుటుంబానికి అందించి వారికి ఏ లోపం లేకుండా చూసుకునేందుకు అందులో మనందరం కూడా కూడా గర్వించాలి. మరి అదేవిధంగా అప్లికేషన్ ఫీజు 2116 మొత్తం మెంబర్షిప్ కూడా హెడ్ ఆఫీస్ కి పే చేయడం జరిగింది. అదేవిధంగా మన అన్ని క్లబ్లకి సంబంధించి 46 మెంబర్స్ కి సంబంధించినటువంటి మ్యాక్సిమం పేమెంట్ కూడా హెడ్ ఆఫీస్ కి పే చేయడం జరిగింది. మరి ఈ రోజు సెకండ్ క్యాబినెట్ మీట్ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మీరు ఇప్పటివరకు కూడా చేసినటువంటి కార్యక్రమాలు ఎంతో చక్కగా ముందు వరుసలో ఉండి చేశారు. అయినప్పటికీ కూడా రాబోయే కాలంలో మనం అనుకుంటాము 6 నెలల కాలం ఉందని, కానీ మనకు ఉన్నది 2-3 నెలల కాలమే. మిగతా అన్ని కూడా మన హైకాన్కి కానివ్వండి, డిస్కాన్కి కానివ్వండి ఆ సమయం సరిపోతుంది. ఈ 2-3 నెలల కాలంలో మీకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకునే విధంగా ప్రెసిడెంట్ ఉన్నటువంటి ప్రెసిడెంట్లందరూ కూడా సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మీకు ఉన్నటువంటి సెక్రటరీలను ప్రెసిడెంట్లను సమన్వయపరుచుకుంటూ వారు భావి లీడర్గా ఎదిగే విధంగా మీరు చేయూతను అందించాలి. మనము చాలా సందర్భాల్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా అనుకుంటూ ఉంటాము, ఎప్పుడైతే ఒక క్లబ్ అధ్యక్షుడు సక్సెస్ఫుల్ క్లబ్ అధ్యక్షుడు ఎప్పుడు అంటే వచ్చే సంవత్సరానికి కూడా మనం ఒక క్లబ్ అధ్యక్షుడిని ఇచ్చినప్పుడే మనం ఒక సక్సెస్ఫుల్ క్లబ్ అధ్యక్షుడు అనుకుంటాము. అందులో భాగంగా మీరందరూ కూడా మీ టర్మ్ అయిపోయిన తర్వాత ఒక క్లబ్ అధ్యక్షుడిని ఒక రాబోయే కాలానికి అందించే విధంగా మీరందరూ ప్రిపేర్ కావాలని కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదిక ద్వారా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ ఎవరు మాట్లాడిన కొద్దిగా ఏజెంట్ల సమయం పెట్టిన వాడు సమయపాలన పాటించి మాట్లాడుకోవచ్చున్నాను. ఇప్పుడు మన క్యాబినెట్ ట్రెజరర్ గారు అకౌంట్స్ రిపోర్ట్ ఇవ్వాలి. ఈరోజు ఈ సెకండ్ క్యాబినెట్ మీటింగ్కి చేసినటువంటి మన చీఫ్ గెస్ట్ యాదవ్ నాగేశ్వరరావు గారికి మరియు ఈ వేదికలను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరున అభినందనలు, ధన్యవాదాలు. మరి ఈ క్యాబినెట్ మీటింగ్లో ఈరోజు నేను
పేమెంట్స్ అకౌంట్ బడ్జెట్ చెప్తాను. మీకు అందరికీ వచ్చింది రిపోర్టు, ఒకసారి చదువుతూ ఉంటాను, చూసుకోండి. రిసిప్ట్ అందరికి వచ్చినాయి కదా, పేమెంట్స్ అండ్ రిసిప్ట్స్ వచ్చాయండి. బడ్జెట్స్ అందరికి వచ్చాయా? రిసిప్ట్స్ వచ్చేసి యాన్యువల్ యాక్టివిటీ ఫండ్స్ 46 clubs 300,498 7,49,400. Annual activity funds 150-47 7,050. Vasavi News 1,500 into 9 13,500. Vasavi News 2,500 into 37 92,500. ITC contribution 9,000 into 1 9,000. KCGX 2,500 into 193 48,000 2,500. 4,82,500 sorry. VKSP 20,000. Application fees 2,116 into 5 1,10,580. Donation for mini directory పాడకట్టు విజయ్ కుమార్ గారు 5,000. హ్యాండ్ లోన్ బై గవర్నర్ 1,69,435. పేమెంట్స్ వచ్చేసి యాన్యువల్ యాక్టివిటీ ఫండ్ పేడ్ టు BCI 300 ఇంటూ 2,498 7,49,400. యాన్యువల్ యాక్టివిటీ ఫండ్ పేడ్ టు BCI 150 47 7,050. వాసవి న్యూస్ పేడ్ టు BCI 1,500 9 13,500. వాసవి న్యూస్ పేడ్ టు BCI 2,500 into 37 92,500. DO contributions paid to BCI 4,000 into 50 2 లక్షలు. IPC contribution paid BCI 7,500 7,500. KCGX paid to BCI 2,500 193 4,82,500. New club supplies to BCI 19,704. VKSP paid to BCI 20,000. Application fees 2,016 into 10 21,160. బ్యాంక్ అకౌంట్ 11,500. మినీ డైరెక్టరీ ప్రింటింగ్ 12,000. మైక్రో క్యాబినెట్ మీటింగ్ ఎక్స్పెన్సెస్ 31,800. సర్టిఫికేట్ ఎజెండా కాపీస్ 2,640. OPTS డిస్ట్రిక్ట్ కంట్రిబ్యూషన్ 27,000. స్క్రాప్ బుక్స్ అండ్ రీడ్ బుక్స్ 26,900. షాబాస్ 15,350. గవర్నర్ కంట్రిబ్యూషన్ ఫర్ క్లబ్ సర్వీస్ యాక్టివిటీస్ 46,000. వాక్ ప్రోగ్రామ్ గిఫ్ట్స్ డిస్ట్రిక్ట్ కంట్రిబ్యూషన్ 29,440. క్యాబినెట్ మీటింగ్ ఎక్స్పెన్సెస్ 79,225. టోటల్ పేమెంట్స్ 18,95,169. ఈ అమౌంట్స్ చెప్తే మేము పేరు రాసుకుంటామండి. ఎవరైనా పరిగణ ముందుకు చెప్తే మేము పేరు రాసుకుంటామండి. గవర్నర్ గారు 1,69,435. దీనికంటే ఇదంతా పెట్టేసిండు. సర్వీస్ యాక్ట్ నుంచి ఇవి మీకు చూపిస్తుంది. ఇది వెంటనే చూపిస్తుంది. డొనేషన్ చేస్తే మన డొనేషన్ కలెక్ట్ చేసినా లేదనుకోతుంది. 40,000 దిక్కించిన అంటే ఆశేసింది. ఎక్స్పెన్సర్ ఇచ్చిన జమ ఇది అయితే మన బ్యాలెన్స్ తగ్గింది కాబట్టి 1,00,000 గవర్నర్ గారు చేతులు పెట్టాను చూపిస్తున్నాను. చూపించకుండా బ్యాలెన్స్ కలవదు. గవర్నర్ గవర్నర్ ఎవరి హ్యాండ్ డొనేషన్ మిస్ అయిపోతుంది. చెప్పకుండా డొనేషన్ రాశారు.
ట్రై చేస్తాను సంబంధించినప్పుడు ఎవరైనా ఇస్తే తీసుకుంటే డొనేషన్. ఓకే సమయపాలన పాటించి రిపోర్ట్ గానే కోరుతున్నాను. ఒక్క నిమిషం సార్ మాట్లాడతారు. మీ రిపోర్ట్ ఏంటంటే మీరు ఎన్ని క్లబ్లు విజిట్ చేసింది, ఆ క్లబ్లలో రికార్డు కరెక్ట్ ఉన్నాయా, మీరు ఏమైనా సర్వే చేసిందా, అది సర్వీస్ యాక్ట్ గురించి చెప్పద్దు. చెప్తే శాంక్షన్ పెట్టాలి. మీకు ఎన్ని క్లబ్లు ఇచ్చారు, ఎన్ని క్లబ్లు యాక్టివ్ ఉన్నాయి, ఎన్ని క్లబ్లు 106 సర్వీస్ యాక్ట్ అయితే చాలా అవుతుంది. మీరు మీ విజిట్ మీ గవర్నర్ విజిట్ చేసి మీతో పాటు విజిట్ చేయమని చెప్పాల్సింది. గవర్నర్ ఏ కంపెనీ ఏ డేట్ చెప్పాలి, విజిట్ చైర్మన్స్ జోన్ చైర్మన్స్ ఏం చెప్పాలి, విజిట్ మీ విజిట్ చైర్మన్ ఎప్పుడు విజిట్ వచ్చింది, ఎప్పుడు రాబోతుంది, ఎన్ని క్లబ్లో కాలేదు, మీ అప్లికేషన్ ఎప్పుడు సర్వీస్ యాక్ట్ అంటే చాలా మీ ఉన్న క్లబ్లు ఇప్పుడు చాలా యాక్టివ్ ఉన్నాయండి. ఇలాంటి ప్రశంసించేది మీకు ఇస్తారు. అప్పుడు ప్రశంసించాలి. ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పకుండా మీ డ్యూటీ ఏంటి, రీజన్ చేయడం డ్యూటీ ఏంటి, జెర్సీ డ్యూటీ ఏంటి, ఇచ్చిన మీరు ఎన్ని యాక్టివ్ చేసి సిక్కుని యాక్టివ్ చేయడానికి మన మార్గం ఉందా కాబట్టి బాదం జగదీష్ గారు రిపోర్ట్ గానే కోరుతున్నాం. ఈరోజు మనం సెకండ్ క్యాబినెట్ మీటింగ్ జీపీఎస్ వాసవియర్ గోల్డెన్ స్టార్ ఈసీఆర్ నాగేశ్వర అన్నయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ, మరి అదేవిధంగా మన గవర్నర్ చంద్రబాబు గారికి, పాస్ట్ గవర్నర్ పిట్టా ధోరే గారికి, మరి పార్టీకేయ సార్కి, అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ నా ప్రోగ్రామ్ స్టార్ట్. మన డిస్టిక్ లో B12A వర్క్ చేయడం జగదీష్ గారు నాకు 20 క్లబ్లు అలాట్ చేశారు. దాంట్లో ఇప్పుడు ఆర్ఎస్ అతులజీ మల్కాటి గారిని వెనుకకి రావాల్సి కోరుతున్నాను. జోన్ చెన్నై మిట్ట రాయమోహన్, నీలా మల్కాటి గారు, కుసుమ గారు, వెంకటేశ్వర గారు, ఉప్పల శ్రీనివాస్ గారు. ఇప్పుడే వచ్చేసినటువంటి మన ఫాస్ట్ గవర్నర్ మన శ్రావణ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు లేనప్పుడు చెప్పాలి ఏదో మర్యాద ఇచ్చాము, అది ఎఫ్సి ఉప్పల శ్రీనివాస్ గారు, వెంకటేశ్వర గారు, నీల మల్లికార్జున గారు, నా రీజన్ కి 5 కేసులు నేను ఆలోచించిన వాళ్ళ అందరికీ ఒక్కొక్క గారికి హలో. అదేవిధంగా మన హోమ్ క్లబ్ ప్రెసిడెంట్ షాప్ గారిని వేదిక నుంచి రావాల్సింది కోరుతున్నాం. కొత్త క్లబ్ వాణి గారిని, అదేవిధంగా మన బిఎన్రెడ్డి క్లబ్ శ్రీనివాస్ గారు, కవిత గారు, కొత్త క్లబ్ కవిత గారు, మీర్పేట్ క్లబ్ యశోద గారు, ప్రశాంత్ గారు, సరిత గారు, భారతి గారు, పద్మ గారు, మన్సూరాబాద్ శ్రీనివాస్ గారు,
యాక్టివ్ హనుమన్గఢ్ క్లబ్ అయితే ఇప్పుడు 12 క్లబ్లు కూడా యాక్టివ్ అవుతాయి. ఈ 12 క్లబ్లు కూడా ముందు మన క్యాలెండర్ ఈవెంట్స్ ప్రకారం అన్ని ప్రోగ్రాములు కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మా ఓట్ క్లబ్ యొక్క మెంబర్షిప్ గ్రోత్ అనేది ఇప్పుడు నా రీజన్ లో హైయెస్ట్ గా ఉంది. 187 మెంబర్షిప్ చేశారు వాళ్ళు. కాబట్టి మా అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఇప్పుడు నేను అనుకున్నది డిస్ట్రిక్ట్ లోనే నెంబర్ 1 అనుకుంటున్నాను. మరి వేరే క్లబ్ గురించి నాకు నా రీజన్ లో మాత్రం 187 మెంబర్షిప్ చేశారు. అట్లాగే సమయపాలన పాటిస్తారు. జగదీష్ గారు సమయపాలన పాటించి ఆ సమయంలోపే చెప్పినందుకు మిమ్మల్ని సవాల ఎందుకంటే అందరూ పేరు పేరుగా చెప్పాలంటే టైం ఇవ్వలేదు సార్. చీఫ్ గెస్ట్ గారికి, మన గవర్నర్ గారికి అందరికీ నమస్కారం అండి. నేను మాది 102A రీజన్ 2 డిసెంబర్ 8 తారీఖు నాడు నా ఓన్ క్లబ్ 14,500 ఫీజు కట్టామండి. గవర్నర్ గారు రిటర్న్ 1000 రూపాయలు ఇచ్చారు. మరి నాకు ఎక్కువ చేశాము జనవరి 12. ఎందుకంటే మేము బంగారు మైసమ్మ కాడ నుంచి స్టార్ట్ అవుతాము. మా డిస్ట్రిక్ట్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయిందని మేము అనుకుంటున్నాం. మా జెర్సీలు 3 బాసంతి, సరిత, కోటేశ్వరరావు. మా బాసంతి క్లబ్లన్నీ నా క్లబ్ నీ క్లబ్ అనకుండా నా ఎంబడి వెంటనే ఉండి రాత్రి 11 వరకు క్లబ్లో మోటివేషన్ చేసి నా ఎంబడి నా తోడుగా ఇప్పటికీ కూడా బాసంతి నా ఎంబడి ఉంది. సరిత వాళ్ళ క్లబ్లని మోటివేషన్ చేసి సెంటర్ కొండండి మీరు సార్ ఈ సెంటర్ కావాలి సార్. సార్ సెంటర్ కూడా మేడం చూడాలి సార్ చూడాలి. ఈనాటి సెకండ్ క్యాబినెట్ మీటింగ్ విచ్చేసిన చీఫ్ గెస్ట్ గారైన సిల్వర్ స్టార్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ యాద నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారములు. అలానే మన రాష్ట్ర గవర్నర్ గారైన పాండ్రంగయ్య గారు, శ్రవణ్ సార్, దురయ్య సార్, నాగేల కుమార్ సార్ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఇంకా క్యాబినెట్ సెక్రటరీ గారైన రవి గారికి, ట్రెజరర్ గారైన విజయలక్ష్మి గారికి, మరియు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అయిన తిరుపల పద్మజ మేడం గారికి, డిపిఓలకు, ఆర్సీలకు అందరికీ నమస్కారాలు. అలాగే ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లు కూడా అందరికీ కూడా నమస్కారములండి. నా పేరు తాళపల్లి పద్మజ. నాకు రీజన్ 3 ఇవ్వడం జరిగింది. నా రీజన్ సెక్రటరీ వచ్చేసి రాజేశ్వరి గారు. రాజేశ్వరి గారు వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాను. నాకు అన్ని రకాలుగా హెల్పింగ్ ఉంటుంది సార్. రీజన్ రిపోర్ట్ ఇచ్చావా, పంపించావా అవి అనేసి బాగా ప్రోగ్రామ్స్ చేసేది అంటే 9 క్లబ్లు చాలా యాక్టివ్గా ఉన్నాయి. నెక్స్ట్ 10106A 108 ఫార్మ్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అన్ని ప్రోగ్రామ్స్ మా క్లబ్స్ మా ప్రెసిడెంట్ అన్ని చేయగలుగుతున్నారు. చాలు మేడం. క్యాబినెట్ మీటింగ్ చేసిన మన చీఫ్ గెస్ట్ గోల్డెన్ స్టార్ యాదవ్ నాగేశ్వరరావు గారికి మరియు సభాధ్యక్షులు క్లబ్ మీటింగ్ అన్నమాట. పాండరంగ సార్ కూడా మా క్లబ్ గర్వం. సార్ సెంటర్ రా. మన శ్రీనివాస్ గారు మరి ఇప్పుడు 2 ఆప్షన్స్ ఇచ్చాడు మనకు. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలి. దాన్ని కూడా ఇప్పుడే
మన శ్రీనివాస్ గారికి అవార్డు కావనిస్తున్నారు. ఆర్సీ గారికి మన ఎన్ని క్లబ్లు ఉన్నాయో అన్ని 500 నేను ఇద్దామనుకున్నాను, నీకు పంపిణీ చేస్తాను. క్లుప్తంగా అందరికి తెలిసేటట్టుగా చెప్పాలంటే ఆ రేడియో జాయిన్ కాబట్టి అంత తెచ్చినట్టు చెప్తుంది. కానీ వినిపిస్తుంది. జై వాసవి. లేకుంటేనే బాగుందా? వెనకాల వాళ్ళకి వినిపిస్తుందా నేను మాట్లాడింది? చెప్పు. లైన్ ఉందా? మన క్యాబినెట్ మీటింగ్ కి ఇచ్చేసినటువంటి మన చీఫ్ గెస్ట్ వాసవి గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ యాదా నాగేశ్వరరావు అన్నగారికి వాళ్ళ పరిచయ పరిమళం మీ అందరికీ మామూలుగా తెలిసిందొచ్చు, చాలాసార్లు విన్నారు మీరు. కానీ దాన్ని మనం మళ్ళీ 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 మనం రిపీట్గా మనం వింటే గుర్తుంచుకుంటే అన్నలో సగభాగమైన మనం ఆ విధంగా మనం రెడీ అవుతామని, అన్నలాగా చేస్తామని ఒక ఆలోచన వాళ్ళ యొక్క వినిపించట్లేదా? అవలంబిస్తాము, ఆచరిస్తాము అనే ఒక ఆలోచనతో మనకు ఏ మీటింగ్ లోనైనా మనకు వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ యొక్క పరిచయాన్ని మనం చదువుతూ ఉంటాము, వింటూ ఉంటాం. ఇప్పుడు వినిపిస్తుంది అందరికీ? ఓకే. వాసవి గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ యాదా నాగేశ్వరరావు గారు అంతర్జాతీయ అధ్యక్షులు 2008 లో వారి యొక్క పరిచయ పరిమళం. వాసవి గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ యాదా నాగేశ్వరరావు మంచి క్రమశిక్షణ, భక్తి భావం, అంకిత భావం కలిగిన వ్యక్తి. వాసవెన్స్ పిలిచే యాదా అన్న పిలుపు వాసవెన్స్ తో అనుబంధాన్ని, వారి మీద ఉన్న ప్రేమాభిమానాలను తెలుపుతుంది. వీరు కామారెడ్డిలోని ప్రముఖ వ్యాపార, వ్యవసాయ మరియు రాజకీయ కుటుంబంలో 1958వ సంవత్సరంలో ఏప్రిల్ 23వ తేదీ లేట్ శ్రీ నరసింహులు, లేట్ శ్రీ యమునమ్మ దంపతులకు జన్మించారు. వీరు కామారెడ్డిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వీరు జనవరి 12, 1976లో శ్రీమతి రాజ్యలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి 2 కుమార్తెలు, కుమారులు ఉన్నారు. వీరు 1972లో యూత్ కాంగ్రెస్ మెంబర్ గా రాజకీయ ప్రవేశం చేసిన మరియు 1980వ సంవత్సరంలో వ్యాపార రంగంలో ప్రవేశం చేశారు. వీరు సృజనాత్మక మరియు వినూత్న పద్ధతులతో ఉండే వ్యక్తి. వాసవి సంస్థలో 1997వ సంవత్సరంలో వాసవి క్లబ్ కామారెడ్డి ద్వారా వాసవి సంస్థలో ప్రవేశించారు. 1997-98 సంవత్సరంలో అధ్యక్షులుగా సేవలను అందించి బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. 1998-99 సంవత్సరంలో జోన్ చైర్మన్ గా సేవలను అందించి బెస్ట్ జోన్ చైర్పర్సన్ గా కూడా అవార్డును తీసుకున్నారు. డిప్యూటీ గవర్నర్ అడ్మిన్ గా, డిప్యూటీ గవర్నర్ గా బెస్ట్ డిప్యూటీ గవర్నర్ అవార్డు 2001లో నేషనల్ కే ఆర్డినేటర్ గా బెస్ట్ అవార్డును అందుకున్నారు. 2001-2 సంవత్సరంలో జిల్లా గవర్నర్ గా సేవలు అందించి బెస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. 2008వ సంవత్సరంలో అంతర్జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2009 తక్షణ పూర్వ అధ్యక్షుడు, చైర్మన్ అవార్డ్స్ కమిటీ, గవర్నమెంట్ లైజోనిక్. 2011 పూర్వ అధ్యక్షులు, చైర్మన్ ఎలక్షన్ అండ్ పబ్లికేషన్, చైర్మన్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. 2012లో చైర్మన్ ట్రైనింగ్స్. 2013-14లో చైర్మన్ ఫైనాన్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. 2015లో చైర్మన్ అవార్డ్స్ అండ్ కేసీజీఎఫ్ చైర్మన్. 2017లో చైర్మన్ మెంబర్షిప్ గ్రోత్, కొత్త క్లబ్ల విస్తరణ, శాశ్వత భవనాలు. 2018లో చైర్మన్ అవార్డ్స్. 2019లో చైర్మన్ లీగల్ డిస్ప్లినరీ కాన్స్టిట్యూషన్ అండ్ బైలాస్. 2020లో చైర్మన్ లీగల్ డిస్ప్లినరీ అమ్మకు గౌరవం పర్మనెంట్ ప్రాజెక్ట్ ఎలక్షన్ కమిటీ. సౌండ్ చాలా తక్కువ వినిపిస్తుంది. 102 అంటే మ్యానుఫ్యాక్చర్ డిస్ట్రిక్ట్ అంటారు, లీడర్ అండ్ మ్యానుఫ్యాక్చర్ చేసి అంత లీడర్స్ ఇక్కడ
మరి మీ దగ్గర సౌండ్ ఏమో తక్కువ. జైవాసం అంటే జైవాసం. జైవాసం అంటే ఏమన్నా? జై వాసవి. థ్యాంక్ యూ. విశ్వశక్తి సర్వజీవ సమాన శ్రీ వాసవి నమోస్తుతే. सर्व शुभाकारी श्री कन्या परमेश्वरी माता नमोस्ते नमोस्ते. प्रिसीडिंग ऑफिसर మంచి వాడు అమరిగా అందరు వారు ఆలపాటి సెక్రటరీ గారు. విజయము వినయము విజయలక్ష్మి. దుర్బుద్ధి వద్దన్న దూరయ్య. సరిలేరు నాగమన్న శ్రవణ్ కుమార్. ప్రతి ఒక్కరూ ప్రతిష్టగా పకడ్బందీగా ఉండాలన్న మా పాండరంగయ్య గారు. డ్యూటీ చేస్తాము డుమ్మాలు కొట్టమన్నా గట్టిగా ఉన్నారు. జోరు జోరు సేవలందిస్తామన్నా జోరు జోరు. పదండి ముందుకు మన ప్రతిష్ట పెంచుదామన్నా మా ప్రత్యక్ష ప్రతిష్ఠ. కాకమ్మ కథ కాదు కార్యక్రమాలు చేద్దామన్నా కార్యదర్శి. కోపమద్దన్న కోశాధికారి. సమాజానికి వారధి ఉన్న వాసవేళ్ళందరికీ జై వాసవి. జెర్సీ రిపోర్ట్లు మీరు ఇచ్చారు. ఆఫీసు నుంచి వచ్చిన స్టాటిస్టిక్స్ నా దగ్గర ఉంది. అసలే పొందం లేదు. మీరు ఇచ్చిన దానికి నాకు పొందం లేదు. మంత్రి రిపోర్ట్లు అందరూ పంపినామంటారు. ఒక రీజన్ సెకండ్ రీజన్ అప్ టు డేట్ మంత్రి రిపోర్ట్లు వచ్చినట్టు రికార్డు. మిగిలిన రీజన్లన్నీ జనవరి ఫిబ్రవరి లేదా మార్చి వరకు ఉన్నాయి. మరి విజిట్లు చాలా మంది తక్కువ చేశారు. నాకు 15 క్లబ్లు ఇచ్చారు. నా 7 యాక్టివ్ 19 విజిటే చేయకుంటే యాక్టివేట్ అయితే జోన్ చైర్మన్ ఫస్ట్ కార్యక్రమం విజిట్ చేయండి క్లబ్. అక్కడ ఏంటి ప్రాబ్లం? యాక్టివ్ ఉండని లేకపోతే విజిట్ పోటీ. డాన్ టు డస్క్ లో నేను ఒక రీజన్ పోతున్నాను. నాకు ప్రోగ్రామ్ వచ్చింది. టోటల్ వీక్ లో 3-4 గంటలు నేనన్నా మన డిజిటల్ పెద్ద ప్రధాన ఫోన్ చేస్తే ప్రెసిడెంట్ ఫోన్ ఎత్తాడు, సెక్రటరీ ఫోన్ ఎత్తాడు, ఎవడు ఫోన్ ఎత్తాడు. సరే 10 వెళ్ళిపోయాడు. షాప్ లో ఉన్నాడు అన్నాడు. బట్టల షాప్ ప్రెసిడెంట్ కూర్చున్నాడు. అన్నా ఇక్కడ ఎప్పుడు రింగడన్నా ఏ మెంబర్ ఇక్కడ ఏం చేయడన్నా బ్యానరీ బాబా అని. ఈ బటర్ షాప్ ఒక టవర్స్ ఉన్నాయని చెప్పి ఉన్నాయి. పక్కన మార్కెట్. ఒక అమ్మాయి ఒక 20 మంది 20 ట్యాబ్లెట్ తీసుకుని బిల్ కట్టేసినారు అని చెప్పి అమ్మాయికి ఇస్తారు. 20కి బిల్ కట్టి ట్యాబ్లెట్స్ తీసుకున్నాం. ఆ బ్యానర్ తీసుకున్నాం. ఇక్కడ మనం ఆంపని మొత్తం పంచిపించేసి ఆడ కూర్చొని నీ డబ్బులతో నాకెందుకు చేయించడం అని ఒక ఆఫర్ రాకున్నట్టు మొత్తం మెంబర్ మీకు ఇచ్చింది. ఆఫర్ వల్ల మెంబర్ పిలిచి ఇది జరిగింది చెప్తే అందరూ సారీ అన్నా ఖచ్చితంగా చేస్తామని నా డబ్బు నాకు ఇచ్చి రావాల్సింది. పైన వచ్చింది. విజిట్ చేస్తే యాక్టివేట్. అక్కడ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు ప్రెసిడెంట్ ప్రాబ్లమా, సెక్రటరీ ప్రాబ్లమా, ఎవరు? మన సంస్థలో ఒకే ప్రెసిడెంట్ ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 10 సంవత్సరాలా? ఒక్కడే. కాబట్టి ఆ ఒక్క సంవత్సరం ఆ ప్రెసిడెంట్ మోటివేషన్ చేయాలి. మళ్ళీ ఛాన్స్ కాదు, మీ పిల్లలు చేయండి, నీ పేరు సాక్షిగా ఉంటుంది. మీ 108 ఉంటుంది తెలవగలం. రమేష్ బాబు గవర్నర్ విజిట్ తీసుకెళ్ళి ఒక 8 వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసింది. ఆయన పేరు నా పేరు ఇప్పటి చిరస్థాయిగా నిలిస్తే నా పేరు. ఒక్క సంవత్సరం చేయాలి. ఆ విజిట్లోనే మన యాక్టివిటీ ఫస్ట్ జోన్ చైర్మన్ పెట్టాం. ఆ క్లబ్ లో ఏదైనా అవకతవకలు సరిగా లేకుంటే సరి చేసి రికార్డ్ చేసి పెడితే నెక్స్ట్ డీజీ వస్తాడు. డీజీ వెరిఫికేషన్ చేస్తాడు, మళ్ళీ సరి చేస్తాడు, వాళ్ళు యాక్టివ్ చేస్తాడు. గవర్నర్ వస్తాడు. తప్పనిసరి విజిట్లన్నీ తక్కువ మీ జిల్లాలో. నా రిపోర్ట్ ప్రకారం మీరు ఏం చేసి జిల్లాలో మీరు ఏదో ఫోన్ చేసి ఫ్రెండ్లీగా కూడా కాదు, అఫీషియల్ విజిట్ అంటే ఫార్మాట్ ఉంటే తీసుకుని వెళ్ళి విజిట్ చేయండి. అన్ని క్లబ్లు యాక్టివ్ అయితే ఓకేనా? ఫస్ట్ జోన్ చైర్మన్ ఎంతమంది ఉన్నాయి కదా? విజిట్ చేస్తారా? కంపల్సరీ విజిట్ చేసి నాకు రిపోర్ట్ రావాలి 1 month లో. ఈ గవర్నర్కి నాకు చేస్తాడు. డీజీలు చేయాలి కంపల్సరీ, గవర్నర్ చేయాలి కంపల్సరీ. అప్పుడే కానీ
ఇంటర్నేషనల్ గుడ్ విల్ వచ్చేవారు ఇవన్నీ ఎక్కువాలి. లేదంటే దాంట్లో శ్రమలు కావాలి లెక్క ప్రకారం. దాంట్లో ఐస్ ఆఫీసర్ వచ్చి నో విజిట్ రిపోర్ట్ రాశారు. ఈ రీజన్లో విజిట్ లెవెల్ రిపోర్ట్ రాశాడో మా దూరైన వాడేస్తే భయపడపట్టుకొని రాసేస్తాడు. నా క్లబ్ అయినా సరే తప్పుంటే తప్పే అంటాడు. ఆ పరిస్థితి మనం రావద్దంటే విజిట్ చేయాలి. గవర్నమెంట్ విజిట్ వరకు అన్నీ అయిపోవాలి. ఇంటర్నేషనల్ వరకు జాయింట్ వరకు గవర్నమెంట్ అయిపోవాలి. కాని పక్షంలో టైం లేదని టైం తీసుకోవాలి. నేను విజిట్లు చేస్తే బాగుంటుంది. నేను గవర్నర్ ఉన్నప్పుడు రీజన్ అప్పుడు డీజీ ఉండేది. డీజీలకు విజిట్లనే అవార్డు ఇచ్చారు. ఎంతమంది అంటే ఒక అవార్డు 100% విజిట్ అవార్డు పట్టించారు. అది మీరు పెట్టండి బాగుంటుంది. ఈ విధంగా మనం ముందు తీసుకెళ్ళాలి. మీరు అంతా లక్కీ వాసన అదృష్టవంతమైన వాసనలు మీరు. మేము కష్టాల ద్వారా వాసాలను వెళ్తాం. ఇక్కడ ఇంత మంచి ఆందోళనలు కూర్చున్నారు. మాకు అటు సత్రాలలో ఉంటుండే. సత్రాల్లో ఓపెన్ డెస్క్లో షాప్ అయినేసి వీటికి పెట్టుకునేవారు. చేటు లేకుంటే కార్పెట్లో కూర్చుండేవారు. క్లబ్ల కోసం మోటివేషన్ పెడుతుంటే ఒక సన్నివేశం చెప్తాను. వైజాగ్ వెళ్తున్నాం మేము. వైజాగ్ వెళ్ళి వస్తుంటే మీకు అందరికి అయోధ్యరాము తెలుసా? పెద్ద మనుషుడు అయోధ్యరాము. ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ట్రైన్ టికెట్ దొరికింది, బర్త్ దొరకలే మాకు రిటర్న్లో. ఏం చేద్దాం మేమంతా కొంచెం స్ట్రాంగ్ ఉన్నాం, కొంచెం పిల్లవాడు పట్టవాలి. న్యూస్ పేపర్ వేసుకుని ఆయన న్యూస్ చంద్రమౌళి గుప్తా గారు, ముఖ్య అతిథి మా అధ్యక్షులైన వాసవ్యన్ యాద నాగేశన్న, మిగతా డిగ్నిటరీస్ అంతా డయాస్లో కూర్చున్నారు. లేట్గా వచ్చి చీఫ్ గెస్ట్ గారు కాగానే నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చారు. మీ అందరికీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎప్పుడు నేనే చెప్పేవాడిని టైంకి రావాలి, టైంకి వెళ్ళాలి. కానీ లాస్ట్ మినిట్లో నాకు పొద్దున్నే ఒక అర్జెంట్ ప్రోగ్రామ్ చేంజ్ అయింది. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన వెంకయ్య నాయుడు గారు ప్రోగ్రామ్ ఉంది. అందుకే నన్ను అక్కడికి స్పెషల్గా పిలిచారు కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. మీ అందరినీ నేను క్షమాపణ కోరుకుంటున్నాను, తప్పు చేశాను కాబట్టి. అదే సార్, థ్యాంక్ యూ. ఈ సంవత్సరము మన అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రతి విషయంలో చాలా ముందంజ వేశారు. కేసీజీఎఫ్ కానివ్వండి, సెల్ఫ్ ఎడ్యుకేషన్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్కాలర్షిప్స్ కానివ్వండి, ఇతర యాక్టివిటీస్, మొక్కలు నాటడం కానివ్వండి, మీరు ఏ యాక్టివిటీ అయినా చూడండి, ప్రతి దాంట్లో ఒక లాస్ట్ అంటే కొన్ని సంవత్సరాల నుండి ఎన్ని రికార్డులు మనం క్రియేట్ చేశామో అవన్నీ కూడా బద్దలు కొట్టి ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్ళారు. ఇవన్నీ ఎందుకంటే మన గవర్నర్ గారు, వారి కింద ఉన్న గవర్నర్ గారు అందరూ చెయ్యి పెట్టి ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఎలా చేస్తారు అంటే మన రీజనల్ కాన్ఫరెన్స్, రీజనల్ చైర్మన్ ఉన్నారు, వాళ్ళందరూ ముందుకు తీసుకొస్తారు. వాళ్ళందరూ ఎందుకు చేస్తారంటే మీరు అంటే ఒకప్పుడు నేను కూడా మీ దాంట్లోనే ఉండేవాడిని. మీరందరూ ఎన్నో యాక్టివిటీస్ చేస్తారు కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు. మీరు ఎన్నెన్నో విషయాలలో మన గవర్నర్ గారికి తోడ్పడి మీరు యాక్టివిటీస్ చాలా చక్కగా చేస్తున్నారు. ఈ సంవత్సరము మన 102 కొన్ని విషయాలలో ముందుకు ఉండాలని నేను కోరుకుంటున్నాను.
ఎవరికైనా ఏదన్నా నన్ను అడగాలనుకుంటే మీరు తర్వాత మీటింగ్ తర్వాత అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి క్యాబినెట్ మీటింగ్ చక్కగా నాకు తెలిసి 1,70,000 రూపాయలు ఇప్పటివరకు ఖర్చు పెట్టిన మన గవర్నర్కి అభినందనలు తెలుపుతూ చక్కగా 4 ఆర్సీలు సర్వీస్ ప్రోగ్రాంలో ఒకరి నుంచి ఒకరు చక్కగా సర్వీస్ చేసిన అభినందనలు తెలుపుతూ అధ్యక్షులు ఇప్పటి వరకు సర్వీస్ ప్రోగ్రాం చేసినందుకు వాళ్ళకి అభినందనలు తెలుపుతూ దిగిపోయే లోపల మీరు పర్మనెంట్ ప్రాజెక్టు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే గతంలో దిగిపోయిన తర్వాత చెప్పుకోవాలంటే ఒక హైలైట్ ఉండాలి. నేను 2009లో వనస్థలీపురంలో పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టాను. ఎప్పుడు గుర్తున్నా కాదండి. కారణం అప్పుడు నాకు అవకాశం వచ్చింది. వనస్థలీపురంలో అధ్యక్షులు అందరూ మెంబర్స్ అందరూ ఇచ్చారు. మీరు కూడా హైలైట్ ప్రోగ్రాం చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సర్వీస్ ప్రోగ్రాం చేయాలని కోరుతూ ప్రతి ఒక్కరూ రోజు ఒక 1 అవర్ ఆరోగ్యం గురించి ఆలోచించవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఆరోగ్యం అనేది తాత కానీ తండ్రి కానీ అత్త కానీ ఎవరు ఆరోగ్యం వాళ్ళే సంపాదించుకోవాలనుకున్న పొజిషన్లో రోజుకో. ఎందుకంటే ఆస్తులు అంటే తండ్రో అత్తనో మామనో ఎవరో ఇచ్చిపోతారు. ఎవరి ఆరోగ్యం వాళ్ళే సంపాదించుకోవాలి ఇప్పుడున్న పొజిషన్లో. కాబట్టి ఖచ్చితంగా ఒక 1 అవర్ యోగా చేస్తారా, వాకింగ్ చేస్తారా, ఏం చేసినా ఖచ్చితంగా ఉన్న పొజిషన్లో ఖచ్చితంగా ఒక 1 అవర్ చేయాలని కోరుతున్నాను. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం, మంచి ఆహారం కూడా తీసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే అన్ని టోటల్ కల్తీ అయిపోయినాయి. కాబట్టి రోజు చాలా మంది నేను ఎంక్వైరీ చేస్తున్నా మంచిగా. మా అధ్యక్షుడు రోజు ఈవినింగ్ ఓన్లీ ఫుడ్సే తింటాడు. అలా తెలియదు తినరు. ఓన్లీ ఈవినింగ్ ఫుడ్స్ చాలా బాగుంటుంది. రేపు మార్నింగ్ చూడండి, నాకు తెలిసి మార్నింగ్ ఈవినింగ్ ఓన్లీ ఫుడ్స్ తింటే సర్వ రోగాలు పోతాయి. మీకు గెసేషన్ ఆల్రెడీ సర్వ రోగాలు పోతాయి. మనకి ఎన్ని రోగాలు ఉన్నా కానీ మార్నింగ్ ఈవినింగ్ ఓన్లీ ఫుడ్స్ తిని చూడండి, రోగాలు పోకపోతే నేను మగలు ఇంకా కొద్దిగా సపోర్ట్ చేస్తాను. ఎందుకు అది బాగా గమనించాను. నేను కొన్ని 1 year నుంచి గమనిస్తున్నాను. గ్యాస్ ఫామ్ ఉండే నాకు ఆల్రెడీ ఓన్లీ ఫుడ్స్తోనే మాయమైపోయినాయి. కాబట్టి మీరందరూ ఇప్పటి వరకు తిన కాకుండా క్షమించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి, జై వాసవి. ఈనాటి 102 డిస్ట్రిక్ట్ సెకండ్ క్యాబినెట్ మీటింగ్ చేసిన మన ప్రిసైడింగ్ ఆఫీసర్ చంద్రమౌళి గారు, మన చీఫ్ గెస్ట్ యాదా అన్న గారు, మరియు వేదికలు అలంకరించిన పెద్దలందరికీ మరియు విచ్చేసిన ముందున్న మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అన్ని విషయాలు చాలా మటుకు ముఖ్య అతిథి గారు మిగతా వాళ్ళు చెప్తూ వెళ్తున్నారు. ముఖ్యంగా మన ఆర్గనైజేషన్ మరి ముందు కంటే కూడా ప్రతిసారి ఏదైనా కానీ అభివృద్ధి ఉండాలి. ఈసారి కూడా పోయినసారి కంటే రికార్డ్స్తో ముందుకు దూసుకు వెళ్తుంది. దీనికి మనందరము గర్వపడదగ్గ విషయం. మరియు దాంట్లో మన కాంట్రిబ్యూషన్గా 102 డిస్ట్రిక్ట్ కూడా మరి మీరందరూ కూడా ఎంతో కష్టపడి ఎన్నో సర్వీస్ ప్రోగ్రామ్ చేసి మరియు స్టాటిస్టిక్స్లో కూడా కేసీజీఎఫ్స్ కానీ అవన్నీ అందించుకుంటూ మన కాంట్రిబ్యూషన్ మన డిస్ట్రిక్ట్ తరఫున బాగా చేసినందుకు ముఖ్యంగా మీకు కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అందరూ ప్రెసిడెంట్స్ అండ్ టీమ్ అండ్ క్లబ్స్. మరియు నేను లాస్ట్ మీటింగ్స్లో కూడా ఎన్నోసార్లు చెప్పాను, మరి
ప్రెసిడెంట్కి ఏ పదవి చేసినా ఇందాక చెప్పారు 1 year ఛాన్స్. దాంట్లో ఆల్మోస్ట్ మధ్యలో సగం అయిపోయింది. 6 months అండ్ జూలై కూడా అయిపోయింది, 7 months అయిపోయింది. ఇక ఉన్నది ఇంకో 2 నెలలు మాత్రమే. మీరు ఎన్ని విజయాలు చేసినా సాధించినా ఎన్ని కార్యక్రమాలు చేసినా మరి ఇంతకుముందు ఎలా జరిగిపోయిందో వదిలేసి ఈ 2 నెలల్లో మనం ఏం చేద్దామని ఒక ప్లాన్ చేసుకొని మరి ఈ 2 నెలలు శ్రద్ధగా పనులు చేసి మరి మనం ఎన్ని కార్యక్రమాలు చేశామో, మనం ఎంత బాగా పర్ఫామ్ చేశామో మన ప్రెసిడెంట్ పీరియడ్లో అనేది నిరూపించుకునేది ఇప్పుడే. మరి ఎప్పటికీ అది మెమరబుల్గా ఉంటుంది. ఈ 2 నెలలు మరి ఇంకా ఏం చేయగలుగుతామని యాక్షన్ ప్లాన్ తీసుకొని ఇవాళ నుంచి ఆ పీరియడ్ చాలా చక్కగా కార్యక్రమాలు మీకు వీలైనంతలో చేసి మరి క్లబ్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు మరి మీరు చేసిన కార్యక్రమాల్లో సర్వీస్ ప్రోగ్రామ్స్లో స్టాటిస్టిక్స్ మీద అవార్డ్స్ అనేది ఉంటాయి. మరి మనం పర్ఫార్మెన్స్ బాగా చేసి అవార్డ్స్ అందుకుంటారని నేను కోరుచున్నాను. వస్తాయి. ఈనాటి సెకండ్ మైక్రో మరియు సెకండ్ క్యాబినెట్ సమావేశానికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి మన డైనమిక్ గవర్నర్ మర్యాద చంద్రబాబు గారికి, అదేవిధంగా ఈనాటి మన చీఫ్ గెస్ట్ వాసివేన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ యాదా నాగేశ్వరరావు సార్ గారికి, నాతో పాటు ఉన్నటువంటి మన పాస్ట్ గవర్నర్స్, వేదికమైనటువంటి వివిధ ఆఫీసర్స్, మరి వేదిక ముందున్నటువంటి ఆఫీసర్స్, మెంబర్స్, ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, ట్రెజరర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా చక్కటి రిపోర్ట్స్తో మనం ముందుకు రావడం జరిగింది. ముందుగా మన గవర్నర్ గారు చాలా చక్కటి రిపోర్టుతో ప్రతి క్లబ్ను కూడా వివరంగా ఈ క్లబ్ ఈ కార్యక్రమాలు చేసిందని చెప్పి చాలా చక్కగా వారు వివరించండి. వారితో పాటు ఆర్సీలు కూడా ఒక్కొక్క ఆర్సీ తన రిపోర్టును చాలా క్షుణ్ణంగా వారిని అభినందించడం అనేది నిజంగా అది చాలా అవసరం మన నాయకులకు. కాబట్టి వారిని ముఖ్యంగా ఆ ఆర్సీలను వారిని, అదేవిధంగా క్యాబినెట్ సెక్రటరీ వారు ఇచ్చినటువంటి రిపోర్టు, అదేవిధంగా క్యాబినెట్ ట్రెజరర్ గారు వారు ఇచ్చిన రిపోర్టు, వీరందరినీ అభినందిస్తూ ఇన్ని మంచి చక్కటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి మీ యొక్క పిఎస్టీలు, తర్వాత దీనికి సహకరించిన ఆఫీసర్లందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తాము. ఇప్పుడు మనము ఈ రోజు ఒక క్యాబినెట్ కానీ మైక్రో కానీ ప్రతి సంవత్సరం మనం ఏ విధంగా అయితే మన ఇంట్లలో అందరితో బంధువులతో కలిపి మన పిల్లలతో కలిపే విధంగా అయితే పండుగలు నిర్వహించుకుంటున్నామో ఈ రోజు ఆ విధంగా మనం నిర్వహించుకుంటున్నాం. అయితే దీనికి ఒక్కటి ఏంటంటే ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా మన ముఖాలే మనం చూసుకోవడమే కాకుండా కొత్త ముఖాలు కూడా వస్తే కొద్దిగా కలకలగా ఉంటుంది. ఎందుకంటే ఆ కొత్త ముఖాలను ఎందుకంటామన్నా అంటే మనకు మన ఇంటి చుట్టుపక్కల కానీ మన కాలనీలో కానీ ఎక్కడైనా న్యూ మెంబర్స్ ఉంటే వారిని పరిచయం చేసుకొని వచ్చి మన వాసక్లబ్లో ఇప్పుడే మన యొక్క ముఖ్య అతిథి గారు చెప్పారు ఎట్లా మన యొక్క వాసక్లబ్ నడుస్తా ఉంది. ఈ రోజు 1,00,000 మందితో మరి చాలా చక్కగా నడుస్తా ఉందని చెప్పి నిజంగా ఈ రోజు యొక్క ముఖ్య అతిథి గారి యొక్క సందేశం సారు నవ్వుతూ నిదానంగా ఒక్కొక్కటి ఎంతసేపు చెప్పినట్టే దాదాపు 40-45 నిమిషాలు కానీ ఎవరికి ఆ సమయం కనిపించలేదు. అది చూడలేదు మనం సమయాన్ని కూడా. సో అంత చక్కగా మరి వారి యొక్క సందేశాన్ని కూడా ఇచ్చారు. అదేవిధంగా మేడం క్లోజ్ సార్ సార్ 1 సెకండ్ రాలి 1 సెకండ్ సార్ 1 సెకండ్ 1 సెకండ్ ఓకే సార్. సార్ 1 సెకండ్ స్పెషల్ అప్రిషియేషన్స్. ఓకే సార్. సార్ 1 సెకండ్